ఎన్నో కోట్ల రూపాయలకు ఆస్తి గలవాడు ఎవరు? ఆ యవనస్తుడు. ఈ రోజుల్లో నా ప్రేమైనటువంటి వారలారా, మనకు కూడా చాలా పాస్తులు ఉండొచ్చు, చాలా ఎకరాల భూమి ఉండొచ్చు, మిగుల ఆస్తి సంపాదించుకొని ఉండవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు నీ ఆస్తిని అమ్ము బీదలకిమ్మని అతనికి చెప్పాడంటే, అదే ప్రభువు బోధలో ఇంకో మాట ఆయన అన్నాడు. ఏమని అంటే, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు అంట. ఎందుకు ప్రవేశింపనేరరు అంటే, సూది బెజ్జంలోనైనా ప్రవేశిస్తుందేమో కానీ, అదైనా సులభమేమో కానీ, ధనవంతుడు దేవుని రాజ్యంలో మాత్రం ప్రవేశించడు. అంటే సూది బెజ్జంలోనైనా ప్రవేశిస్తుంది కానీ ధనవంతునికి మాత్రం ప్రవేశము పరలోకంలో లేదు అంటున్నాడు. ఎందుకు లేదు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు ధనవంతుల గురించి. ఏమని చెప్పాడు అంటే, మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అన్నాడు. అందుకనే ధనవంతులు ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అంటే, ఎక్కడైతే ధనం ఉంటుందో, ఎక్కడైతే ఆస్తి ఉంటుందో, ఎక్కడైతే సొమ్ము ఉంటుందో, ఎక్కడైతే బంగారు ఉంటుందో, ఎక్కడైతే ఇంట్లో ఎక్కడైతే వెండి దాచుకొని ఉంటారో అక్కడే వారి హృదయం ఉంటుంది. కాబట్టి ఇక దేవునికి మాత్రం మనసులో హృదయంలో చోటు ఇవ్వరు. నీ హృదయం నిండా ధనం ఉన్నప్పుడు, నీ హృదయం నిండా ఆస్తి సంపాదన ఉన్నప్పుడు, నీ హృదయం నిండా డబ్బు సంపాదన, బంగారు సంపాదించాలి, వెండి సంపాదించాలి, నేను ఎన్నో ప్లాట్లు సంపాదించాలి, నేను ఎంతో సొమ్ము సంపాదించాలనే ఆశతో ఉన్నప్పుడు, ఒకవేళ సంపాదించావు కష్టపడి, ఆ డబ్బు ఎక్కడుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. కాబట్టి దేవునికి నీ హృదయంలో చోటు ఉండదు అన్నాడు. కాబట్టి ఇంకో మాట అన్నాడు యేసుప్రభువు వారు, నాకన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తాడో అతడు నాకు పాత్రుడు కాడు, నా రాజ్యంలో ప్రవేశించలేడు, నాకు పాత్రుడు కాడు అన్నాడు. నాకన్నా దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. తల్లినైనను, తండ్రినైనను, కుమార్తెలనైనను, ఆస్తులనైనను, అంతస్తులనైనను, ఇక దేనినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అయితే ఈ యవనస్తుడు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. కాబట్టి హృదయంలో దేవునికి చోటు లేదు. దేనికి చోటు ఉంది? మరి డబ్బుకు చోటు ఉంది. కాబట్టి అందుకనే వారు తమ హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లక పోయిరి అని ఉంటుంది రోమపత్రిక 1:30 వారు తమ హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లక పోయిరి. మరి దేనికి చోటించారు? డబ్బుకు చోటించారు, ధనానికి చోటిచ్చారు, సంపాదనకు చోటిచ్చారు. కాబట్టి మిగుల ఆస్తిపరులకంతా కూడా ఎలాంటి కోరికలు ఉంటాయంటే, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడే మనసు ఉంటుంది, ఎక్కడైతే ఆస్తి ఉంటుందో అక్కడే వారి మనసు ఉంటుంది. ఆస్తి గలవాడు తన ఆస్తి వలన సంతోషించడు అనేది ప్రసంగి గ్రంథంలో దేవుడు రాయించాడు. కాబట్టి ఈ ధనవంతుడు ఈ యొక్క అధ్యాయంలో మనం కనుక ఆలోచన చేస్తే, ఆ యొక్క యవనస్తుడు మిగుల ధనవంతుడు గనక ఆస్తి గలవాడు గనక ఆ మాట విని 22వ వచనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనంలో ఆ యవనుడు అంటున్నాడు, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను అనే మాటను మనం చదువుతున్నాం. నా ప్రేమైన దేవుని సంగమా, యవనస్తులారా, ఎక్కువగా వ్యసనముతో వెళ్ళిపోయేది ఎవరు అంటే యవనస్తులైనటువంటి వారే. యేసుప్రభు వారు మాటలు, యేసుప్రభు వారి యొక్క సంగతులు, ఆయన బోధ, ఆయన మార్గము, ఆయన క్రియలు ఎవరికి ఎక్కువ వ్యసనాన్ని కలిగిస్తాయంటే యవనస్తులే ఎక్కువగా వ్యసన పడతారు. దేవుడా ఏముంది అని ప్రార్థననా, అరే బాబు గంట కూర్చోవాలి, 2 గంటలు మనం కూర్చోలేము, మన చేత కాదు. వ్యసనం ఎక్కువగా వ్యసన పడేది ఎవరంటే యవనస్తులే అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎక్కువగా చిరాకు పడేది ఎవరంటే యవనస్తులే అని వాక్యంలో వ్రాయబడి ఉంది. నా ప్రేమైన యవనస్తుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిని వ్యసన పడతావో, దేవుని మాటలను వినడానికి వ్యసన పడతావో, అసహించుకుంటావో, అప్పుడు నీవు దేవుని రాజ్యానికి వారసుడు కావు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నా ప్రేమైన యవనస్తులారా,
దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. యేసు ప్రభు వారి మాటలు మనం ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. ఈ యొక్క యవనస్తుడు త్రోసివేశాడు. ఇతడు మిగుల ఆస్తి గలవాడు, ఇతడు మిగుల ధనాపేక్ష గలవాడు, ఇతడు మిగుల డబ్బు పిచ్చి గలవాడు కనుక ఆ యొక్క యవనస్తుడు యేసయ్య మాటలు, యేసుప్రభు వారి మాటలకు వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఎంతమంది యవనస్తులు వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది యవనస్తులు దేవుని సన్నిధి నుంచి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది యవన బిడ్డలు దేవుని సన్నిధిని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. తండ్రి సన్నిధిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో యవనస్తుడా, యేసయ్య మాటలు వినకుండా, యేసుప్రభు వారి మాటలు వినకుండా వ్యసనపడుచు వెళ్ళిపోతున్నావా? అయితే దేవుని రాజ్యానికి వారసుడు కావు. నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావని జ్ఞాపకం ఉంచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని యొక్క ఆవరణంలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. యవనస్తుడిగా ఉంటూ యవనుడైన తప్పిపోయిన కుమారుడు ఎక్కడో వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సన్నిధిని, తండ్రి యొక్క సన్నిధి నుంచి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అయితే వ్యసనపడి వెళ్ళిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చాను అనే మాటను మనం చదువుతున్నాం. నా ప్రియమైన యవనస్తులారా, బుద్ధి వచ్చేంత వరకు నువ్వు దూరంగా ఉన్నావా? వెళ్ళిపోతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నుంచి వ్యసనపడుచు వెళుతున్నావా? అయితే ఒక దినం వస్తుంది కదా. ప్రసంగి 11:9 నుంచి చివరి వచనం వరకు కనుక మనం ఆలోచన చేస్తే, నీ దేహాన్ని ఏదైతే చెరిపేస్తుందో, ఏ అలవాటైతే నీ వ్యసనాన్ని చెరిపివేస్తుందో దాన్ని తీసివేసుకొనుము, దాన్ని తొలగించుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తప్పిపోయిన కుమారుని యొక్క దేహాన్ని చెరిపేసి ఎన్నో అలవాట్లను చేసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు దూరదేశం వెళ్ళాడు, తన దేహాన్ని చెరిపేసి ఎన్నో దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. చివరికి అన్నము నీళ్లు లేక ఇంటికి తిరిగి వచ్చాడు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి యవనస్తుడా, అబ్షాలోము తన దేహాన్ని చెరిపేసే, యవనుడైనటువంటి అబ్షాలోము తన దేహాన్ని చెరిపే అధికారాన్ని ఆశించాడు. ఆ అధికారంతోనే, ఆ యొక్క అహంకారంతోనే చెట్టుకు వ్రేలాడి చచ్చిపోయాడు. అందుకే ప్రసంగి చెప్తున్నాడు కదా, నీ దేహాన్ని చెరిపివేసే ఏదైనా నీవు తీసివేసుకోవాలి. ఆ యొక్క యవనుడు కదా, నీ యొక్క దేహాన్ని చెరిపే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ధనాపేక్ష యవనస్తుని యొక్క జీవితాన్ని చెరిపివేసుకునే ఒక సాధనం, ఒక ఆయుధం. ధనం ఒక ఆయుధం. ఆ యొక్క ధనాపేక్ష నుండి బయటకు రమ్మని యేసుప్రభు వారు చెప్పాడు. కానీ ఆ యవనస్తుడు తిరిగి బయటికి రాలేకపోయాడు. నీ దేహాన్ని చెరిపివేసే ఏ వస్తువైనా, ఏ అలవాటైనా ఒకవేళ మన హృదయంలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో విడిచిపెడదాం. ఇస్కరియోతు యూదా దేహాన్ని చెరిపివేసుకునే ధనాపేక్ష, డబ్బు వ్యామోహం అతని దేహాన్ని చెరిపివేసింది, అతని హృదయాన్ని చెరిపివేసింది, అతని మనస్సును చెరిపివేసింది, అతన్ని చివరికి చంపివేసింది. గెహాజీ జీవితాన్ని ధనాపేక్ష చెరిపివేసింది, తన దేహాన్ని పాడు చేసింది. కుష్ఠ రోగముతో తన దేహాన్ని పాడు చేసుకున్నాడు. తన దేహాన్ని చెరిపేసే డబ్బును వదులుకోలేకపోయాడు. తన దేహాన్ని పాడు చేసే ధనాపేక్షను వదులుకోలేకపోయాడు, విడిచిపెట్టలేకపోయాడు. కనుక కుష్ఠ వ్యాధితో బాధపడుతూ జీవించాడు. నా ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, నా ప్రియమైన యవనుడా, నీ దేహాన్ని చెరిపివేసేదాన్ని తొలగించుకునుము. ఇస్కరియోతు యూదా తొలగించుకోలేకపోయాడు. యవనుడైన ఒక యవనస్తుడు తన దేహాన్ని చెరిపివేసే డబ్బును తొలగించుకోలేకపోయాడు. తప్పిపోయిన కుమారుడు తన దేహాన్ని చెరిపివేసుకునే అలవాట్లను తొలగించుకోలేదు. అబ్షాలోము తన దేహాన్ని చెరిపివేసే అధికార దాహాన్ని తీసివేసుకోలేదు కనుక చివరికి చచ్చిపోయాడు. నీ దేహాన్ని చెరిపివేసే ఏ అలవాటైనా సరే ఒకవేళ మన యందు ఉంటే మనము చెరిపివేసుకుందాం, మనము తుడిచివేసుకుందాం, మనము తొలగించుకుందాం. పౌలు అంటాడు కదా, పవిత్రమైనటువంటి మనస్సాక్షితో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించుదాం, దేవుణ్ణి మనం ఆరాధించుదాం అని పౌలు అంటాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, మన దేహాన్ని చెరిపే ఏ దుర్వ్యసనము ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనము దాన్ని తొలగించుకుందాం. యేసుప్రభు వారు అంటున్నారు కదా, యవనుడా నువ్వు వ్యాకులపడుచు వెళ్ళిపోతూ ఉన్నావు,
నువ్వు వ్యసనపడుతూ నా సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నావు, నా మాటలకు వ్యసనపడుతూ వెళ్ళిపోతున్నావు, అయితే నీకు నిత్య జీవం ఉండదు, నీకు నిత్య జీవం ఉండదు, నీకు పరలోకము ఉండదు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన దేహాన్ని చెరిపివేసే ఏ వ్యసనము, ఏ చెడు అలవాటు మనలో ఉన్నట్లయితే మనం తొలగించుకుందాం, మనం దూరపరుచుకుందాం. అలా దూరపరుచుకున్నప్పుడే మనకు పరలోక రాజ్యం సొంతమవుతుంది. మనము దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటాం. ఏ అలవాటైనా మనము వదులుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తప్పిపోయిన కుమారుడు స్వేచ్ఛగా బ్రతకాలని తన దేహాన్ని చెరిపివేసుకున్నాడు. గెహాజీ తన దేహాన్ని చెరిపివేసే డబ్బును వదులుకోలేకపోయాడు. అబ్షాలోము యవనుడిగా ఉన్నప్పుడు అధికార దాహంతో తన దేహాన్ని చెరిపివేసుకున్నాడు. ఇస్కరేతు యూదా యవనములో శిశువుడిగా ఉండి కూడా తన దేహాన్ని చెరిపివేసే డబ్బును తొలగించుకోలేకపోయాడు, తీసివేసుకోలేకపోయాడు. ఆకాను అనే వ్యక్తి కూడా డబ్బు ధన ఆశ చేత, బంగారు అనే ఆశ చేత తన దేహాన్ని అగ్ని చేత పాడు చేసుకున్నాడు. నీ దేహాన్ని చెరిపివేసే డబ్బుకు నువ్వు ఆశపడుతున్నావా? నీ దేహాన్ని చెరిపివేసే మరి ఇంకే అలవాటుకైనా నువ్వు బానిసవయ్యావా? అయితే దేవుని రాజ్యానికి వారసుడు కావు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని తీర్పులోనికి తెచ్చును కదా. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది అని మనం దేవుని వాక్యంలో మొన్నటి దినమున మనం ధ్యానించాం. ఈరోజు ఈ లోకాన్ని మనం వదిలిపెట్టే సమయం ఒకవేళ మనకు ఆసన్నమైతే, ఒకవేళ మన ఆత్మను కొనిపోవటానికి దేవదూతలు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నువ్వెక్కడికి వెళ్తావు? నేను ఎక్కడికి వెళ్తాను? ఆత్మ పరీక్షను చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకుంటే నిజంగా మన గమ్యం ఎక్కడ? వీటన్నిటిని దేవుడు తీర్పులోనికి తెచ్చునని వాక్యంలో వ్రాయబడి ఉంది కదా. మనం చేసిన క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే, మనం మాట్లాడిన మాటలు మంచివైనను చెడ్డవైనను సరే, ఈరోజే తీర్పులోనికి తీసుకొని వస్తాడు దేవుడు. ఈరోజే మనకు దేవుని వాక్యం తీర్పు తీరుస్తూ ఉంది. ఈరోజు మన కన్నుతో మనం పాపం చేస్తే ఈరోజే మనకు తీర్పు తీర్చబడుతుంది. నరకానికి వెళ్తావు అని దేవుని వాక్యం తీర్పు తీరుస్తూ ఉంది. మనం ఈరోజు దొంగతనం చేస్తే ఈరోజే తీర్పు తీర్చబడుతుంది, నువ్వు నరకానికి వెళ్తావు అని. ఈరోజు మనం వాక్యం చదివి ప్రార్థన చేసుకొని పాపాలు ఒప్పుకుంటే ఈరోజే తీర్పు తీర్చబడుతుంది, నువ్వు పరలోకానికి వెళ్తావు అని. ఈ సత్యాన్ని ఎంతమంది గమనించి దేవుని యొక్క వాక్యానికి లోబడి మారుమనసు పొందటానికి, దేవుని వాక్యం వినటానికి ముందుకు వస్తున్నారు? తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అని వాక్యంలో సెలవిస్తుంది. నీవు తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే, యవనుడా నీవు తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే, యవనస్తుడా నేను తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే, యేసు ప్రభు వారిని మన హృదయంలో అంగీకరించాలంటే మన హృదయంలో చోటు ఉండాలి. నీ హృదయంలో చోటు ఉందా యేసు ప్రభు వారు రావటానికి? ప్రకటన 3:20 అంటాడు కదా, ప్రతివాని హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను వారి యొద్దకు వచ్చి వారితో కలిసి నేను నా తండ్రి భోజనం చేస్తాము అంటున్నాడు. నా ప్రేమైన వర్లారా, నీ హృదయంలో చోటు ఉంటే యేసు ప్రభు కొరకు మనం తలుపు తెరుద్దాం. ఎందుకంటే ఈరోజు మరణిస్తే ధనవంతుడు చనిపోయి అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. వెంటనే తీర్పు తీర్చబడింది కనుక పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు కన్ను మూస్తే మనం వెంటనే పాతాళంలోనికి వెళ్ళాలి అని తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి నా ప్రేమైన వర్లారా, ఆ తీర్పులోనికి మనం వెళ్ళక, ఈరోజు మనకు తీర్పు తీర్చబడకుండా ఉండాలి అంటే, మరణంలో నుంచి జీవంలోనికి మనము దాటి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు మనం విశ్వాసం ఉంచాలి. యవనుడా యవనస్తులారా, దేవుని వాక్యం మనకే నొక్కి చెప్తా ఉంది. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే యవనస్తులకు ఎక్కువ వ్యసనం ఉంటుంది అని చెప్తున్నాడు. యవనస్తులు ఎక్కువగా దేహాన్ని చెరుపు వేసే అలవాట్లకు బానిసలు అవుతారు అని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. అందుకనే యవనుడా, నీ యవన కాలమందు నీవు సంతోషపడము, కానీ తీర్పు దినమున నీవు లెక్క చెప్పాలి. ఈరోజే నీకు ముగింపు అయితే ఈరోజే
నీకు తీర్పు తీర్చబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ మార్గం ఏంటిది అంటే మనం పాపం చేసినామని మనము పాపం లేని వారమని మనం చెప్పుకొనకుండా మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఇదే మార్గం. ఈ మార్గాన్ని మనం ఎవరైతే ఈ మార్గం గుండా మనం ప్రయాణిస్తామో మనం పాపములమని ఒప్పుకొనిన ఎడల సుంకరి ప్రార్థన చేశాడు కదా, ఏమని? దేవా నేను పాపిని, ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక నేను పాపిని అని బిగ్గరగా కేకలు వేసి చెప్పాడు. ఈ ఒక్క మాట మన ముందు వేయబడిన మార్గం, మన ముందు తెరవబడిన ద్వారం. మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి కడిగి మనలను పవిత్రులుగా చేసి